మీరు చదివిన వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు నేను చదివాను. వాటిలో ఎక్కడ బ్రాహ్మణుడు, దళితుడు అంటారు అంటూ ఎవరు లేదు. మనిషి మాత్రమే ఉన్నారు. మనిషి మనిషిగా బతికేందుకు, మనిషిని బ్రతికించేందుకు ఏం చేయాలో అది మాత్రమే ఉంది. ఇంతకాలం మీరు సర్వం తెలిసిన జ్ఞానిని పండితుడే అనుకున్నాను. కానే కాదు. పండితుడనే వాడు ఒక సబ్బ్రహ్మని ఎంత గౌరవిస్తాడో, ఒక కుక్కనే కుక్క మాంసదనే వాడిని అంతే గౌరవిస్తాడని గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు. మర్చిపోయారా? క్షత్రియ కులస్థులైన విశ్వామిత్రుడు బ్రహ్మర్షిగా మారినప్పుడు ఎందుకు చేతులు కట్టు కూర్చున్నది మీ కులం? పెళ్లిలో భార్యాభర్తలకు అరుంధతి వశిష్ఠుల చట్టాలను చూపిస్తాడు. వశిష్ఠుడు బ్రాహ్మణుడైతే ఆయన భార్య అరుంధతి హరిజనిస్తే ఇది మీకు తెలియదా? శ్రీరాముడు క్షత్రియుడు, శ్రీకృష్ణుడు యాదవుడు. ఇద్దరు మీకన్నా తక్కువ కులస్తులు. మనుధర్మాన్ని అంత నిష్ఠగా పాటించే మీరు, సద్బ్రాహ్మణులను చెప్పుకుంటున్న మీరు ఆ రాముణ్ణి, కృష్ణుణ్ణి ఎందుకు పూజిస్తున్నారు? దేవుడు మనిషిని సృష్టిస్తే మనిషి స్వార్థంతో కులాన్ని సృష్టించి తను సృష్టించిన దేవుడు కులాల వారిగా విభజించాడు. ఎందుకంటే కులం పేరుతో సాటి మనిషి మీద ఆధిపత్యం, అధికారం చలాయించాలనే దురహంకారంతో దాన్ని నిరాకరించాడు. అల్లుడు, కులాభిమానంతో మానవత్వాన్ని మరిచి అంధకారంలో కొట్టుకుంటున్న నా కళ్ళు తిరిగి మనిషికి కులం కన్నా గుణం ముఖ్యమని, మతం కన్నా మానవత్వం ముఖ్యమని నాకు తెలియజేశాను. చేసిన పొరపాటుకి నన్ను క్షమించు.